హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా ఉంది కదా, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ద మోస్ట్ హిడెన్ ప్లేస్ అయినటువంటి జగత్పల్లి వ్యూ పాయింట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ జగత్పల్లి వ్యూ పాయింట్ అనేది మనకి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మండలం ఉంటుంది. ఆ సీతంపేట మండలంలో సీతంపేట విలేజ్ నుంచి మనకి ఇది ఒక 7 to 8 km డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మనం వెళ్ళాలనుకుంటే మన వెహికల్స్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్లో మాత్రమే వెళ్ళగలం. ఇక్కడికి ఎటువంటి బస్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉండవు. ఇక్కడికి వెళ్తాం అనుకుంటే మనకి ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ లేదంటే పెట్రోల్ కానీ నీరు బిల్ అయితే అవైలబుల్ ఉండవు. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ ఫెసిలిటీ ఉన్న ఆప్షన్ ఏమైనా ఉందంటే అది సీతంపేటనే. మనం ఎటువంటి ఫుడ్ ప్లానింగ్స్ కానీ లేదంటే టిఫిన్స్ కానీ ఏమైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ సీతంపేట అనే విలేజ్ ఉంది కదా, ఈ విలేజ్లో మనం అయితే కొనుక్కొని తీసుకువెళ్ళాలి. ఇక్కడ మనకి చుట్టుపక్కల ఉన్నవాటి ప్రజలు ఉంటారు కదా, అంటే గిరిజనులు ఉంటారు కదా, ఈ గిరిజనులు అనే వాళ్ళందరూ ఈ సీతంపేట అనే విలేజ్కి వచ్చి వీళ్ళకి కావాల్సిన కారపొడులు కానీ లేదంటే మసాలాస్ కానీ ఇవన్నీ వీళ్ళైతే ఇక్కడ కొనుక్కుంటారు. మ్యాక్సిమం ఏంటంటే సీతంపేట దగ్గర ఉన్న గిరిజనులు వాళ్ళు ఓన్గా పండించుకునే పంటలే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట తినడానికి. మనకి లైక్ ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, చాలామంది అరటి కానీ లేదంటే సారి కందులు ఇవన్నీ దుంపలు ఉంటాయి అన్నమాట. చాలా రకాల టైప్స్ ఆఫ్ పంటలు ఉంటాయి, కందులు కానీ లేదంటే చోలు ఇలాంటి పంటలన్నీ వాళ్ళు ఓన్గా అయితే పండించుకొని వాళ్ళు ఫుడ్గా అయితే యూజ్ చేసుకుంటారు. ఇక్కడ జగత్పల్లి వ్యూ పాయింట్ విజిటింగ్కి వెళ్తున్న మధ్యలో మనకి సీతంపేట పార్క్ అనేది ఒకటి ఉంటుంది, అడ్వెంచర్ పార్కు. ఈ అడ్వెంచర్ పార్క్లో మనకి స్కై డ్రైవింగ్ ఉంటుంది, బోట్ రైడింగ్స్ ఉంటాయి. అండ్ అవి కాకుండా మనకి చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి ఉంటాయి, మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ మనం వీకెండ్స్లో మనం ఫ్యామిలీతో ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే దీనికి వదిలి విజిట్ చేయవచ్చు ఎవరైనా సరే. మ్యాక్సిమం ఈ ఏరియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పార్క్ ఇది. బట్ ఏంటంటే పార్క్ అనేది నేచురల్గా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే దీని మీద వీడియో అయితే చేయట్లేదు. సో ఇక్కడ టికెట్ కాస్ట్ అయితే చూడండి, టికెట్ కాస్ట్ వీళ్ళు ఇచ్చారు. చాలా ఫ్యామిలీస్ అనేవి వీకెండ్స్లో కానీ లేదంటే మనకి ఫెస్టివల్ టైమ్స్ ఉంటాయి కదా, ఫెస్టివల్ టైంలో ఈ పార్క్కి విజిటింగ్కి వెళ్తూ ఉంటారు. మామూలుగా ఖాళీ ఉన్నా కూడా మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, బట్ వీకెండ్స్లో అయితే ఈ పార్క్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట. మనం ఈ పార్క్ దాటిన తర్వాత రైట్ సైడ్లో అయితే మనకి మనం లోపలికి పోవాల్సి ఉంటుంది. లోపలికి పోతే ఈ రోడ్డుకి అయితే ఎంటర్ అవుతాము. మనం ఈ రోడ్డుకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మినిమం 2 to 2.5 kilometers అయితే కొద్దిగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి జగత్పల్లి వ్యూ పాయింట్కి త్రోవా అని చెప్పేసి ఒక 3 బోర్డులు ఉంటాయి. ఈ బోర్డ్స్ దగ్గర మనకి సున్నపగడ్డ వాటర్ ఫాల్ సైడ్ వెళ్ళడానికి మనకు ఒక త్రోవ ఉంటుంది, అది స్ట్రైట్గా పోవాలి. అది కాకుండా మనం రైట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, రైట్ సైడ్ తీసుకుంటే జగత్పల్లి వ్యూ పాయింట్ అనేది మనకు వస్తుంది. ఈ జగత్పల్లి వ్యూ పాయింట్ అనేది ఈ బోర్డు నుంచి 7 to 8 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి మనకి వెహికల్ వెళ్తుంది అయితే మాత్రం వెహికల్ అయితే ఫుల్ కండిషన్ ఉండాలి. నార్మల్ వెహికల్స్ అయితే కొద్దిగా వెళ్ళవు. ప్రజలు మనం ఆ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాము, ఈ బోర్డు దగ్గరలోకి అయితే వస్తున్నాము. సో ఆ బోర్డు కూడా మీకు చూపిస్తాను కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూడండి, దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బోర్డు దగ్గరకు వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఇటు సైడ్ ఉన్న ఊర్లన్నీ చిన్న చిన్న విలేజెస్ అనమాట. విలేజ్లో మనం గట్టిగా చెప్పుకుంటే 100 నుంచి 150 ఇళ్ళు అనేవి ఉంటాయి. ప్రజెంట్ మనం ఈ బోర్డు దగ్గరికి వచ్చాము. ఈ బోర్డు దగ్గర మనం ఇక్కడ చూడండి సున్నపగడ్డ వాటర్ ఫాల్స్కి వెళ్ళేది ముందుకుంది, అండ్ జగత్పల్లి వ్యూ పాయింట్ అనేది మనకి రైట్ సైడ్కి ఉంది. అండ్ ఇంకొకటి దుర్గమ్మ తల్లి చంద్రమ్మ తల్లి గుడి ఉంటుంది అనమాట. చంద్రమ్మ తల్లి గుడి అనేది మనకి టర్నింగ్లో మనం సున్నపగడ్డ వాటర్ ఫాల్స్కి వెళ్ళే టర్నింగ్లో వస్తుంది. అది చిన్న గుడి బట్ చాలా ఫేమస్ అక్కడ అమ్మవారు. సో మనం అది కూడా చూసుకుందాం ఇంకొక వీడియోలో. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడైతే జగత్పల్లి వ్యూ పాయింట్ సైడ్ వెళ్తున్నాం. ఈ పాయింట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే రోడ్ అంటే చిన్నగా అయితే ఉంటుంది, ఇట్లా మనకి 1 వెహికల్ వెళ్ళడానికి సరిపోతుంది. ఇక్కడ అటు నుంచి ఏదైనా వెహికల్ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. ఇదంతా అప్ ఏరియా. సో బట్ ఏంటంటే మన బండి కొద్దిగా కండిషన్ ఉండడం వల్ల కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఘాటి రోడ్ వచ్చేసరికి అయితే ఏ బండి అనేది కొద్దిగా స్లో అనేది అయిపోతుంది. మనం ముందుకు కూడా వెళ్తున్నాం కదా, ఈ రోడ్డు అనేది చుట్టూ చూసుకుంటే చుట్టూ మొక్కలే ఉంటాయి. ఇటువంటి ముందు వచ్చే వెహికల్ కూడా మనకి అంతగా కనిపించదు, చుట్టూ మొక్కలు ఎత్తు ఉన్నాయి కదా, ఎత్తు ఉండడం వల్ల మనకి ఎదురుగా మనకి ఏదైనా వెహికల్ వచ్చినా సరే మనకి సరిగ్గా కనిపించదు. అదే నార్మల్గా ఉన్న రోడ్డు అనుకుంటే మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే ఏదైనా ప్రాబ్లం ఉండదు. ఎదురు నుంచి వచ్చే వెహికల్ కనిపిస్తుంది కాబట్టి మనం సడన్ బ్రేక్స్ వేసినా సరే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ టర్నింగ్స్ ఉంటాయి, చిన్న రోడ్డు ఉంటుంది. మనం ఎంత చిన్న రోడ్డు ఉన్నప్పుడు మనం పక్కగా బండి తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో మ్యాక్సిమం ఏంటంటే ఇట్లాంటి ట్రెక్కింగ్స్ వెళ్తున్నప్పుడు మాత్రం మినిమం 40, 50 అట్లా స్పీడ్ మెయింటైన్ చేసుకోండి. ఘాట్ రోడ్లోకి వెళ్తే మనం పెడదామన్నా సరే 40, 30 మించి అయితే వెహికల్ వెళ్ళదు. నా బండి కూడా మహా అయితే 30 అట్లా వెళ్తుంది ఘాట్ రోడ్లో. ఏ బండి అయినా సరే మ్యాక్సిమం అట్లనే వెళ్తుంది. పెద్ద పెద్ద బళ్ళు ఉంటాయి కదా, బుల్లెట్స్ కానీ ఇట్లాంటి ఆ వెహికల్స్ అయితే కొద్దిగా అవి వెహికల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి కొద్దిగా స్పీడ్గా వెళ్తాయి ఘాట్ రోడ్లో అయినా సరే. ఈ ఘాట్ రోడ్ ఏంటంటే మనకి మ్యాక్సిమం సిమెంట్తో చేస్తారనమాట. సిమెంట్ అనేది మనకి ఎక్కువ టైం వస్తుంది కదా, ఎక్కువ లైఫ్ టైం వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ సిమెంట్తోనే చేస్తారు. ఈ వ్యూ పాయింట్ విషయంలో మనం చూసుకునేది ఏదైనా ఉందంటే అది ట్రావెలింగ్ అనమాట. ట్రావెలింగ్ అనేది మనకి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ట్రావెలింగ్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం చూడండి, ఘాట్ రోడ్ ఎక్కేసరికి ఏంటంటే మన వెహికల్ అనేది అలా స్లో అయిపోతూ ఉంటుంది.
స్లో అవుతుంటుంది, మరి టర్నింగ్స్ పెద్దగా వస్తాయి అనమాట. టర్నింగ్స్ తిప్పాలంటే మనం స్లో చేస్తే తిప్పగలం. స్పీడ్గా టర్నింగ్ అనేది తిప్పితే మనకి వెహికల్ అనేది తిరగదు. సో ఇప్పుడైతే ఘాట్ రోడ్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంది. బండి అట్లా అలా స్లోగా బండి ఎక్కుతుంది చూసారా. మనకి మళ్ళీ ఇప్పుడు కొద్ది స్పీడ్ అందుకుంటుంది. ఇది కొద్ది సమతలంగా అయితే ఉంది. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ మనకి చాలా ఘాట్ రోడ్స్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాము. సో ఆ ఘాట్ రోడ్స్ జర్నీ మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ జర్నీ ఉంది కదా, జర్నీ మొత్తం నేనైతే కవర్ చేశాను. ఇక్కడ చూసుకోండి, ఇదంతా ఘాట్ రోడ్ అని. మనం ట్రావెలింగ్ చేసే కొద్ది ఏంటంటే రోడ్డు అంటే మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ట్రెక్కింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ కొండలు ఉంటాయి. గాలి అనేది ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళే కొద్ది మనకి మారిపోతుంది. లైక్ ఇప్పుడు ఒక హౌసెస్ ఉన్నాయనుకోండి, హౌసెస్ ఉన్న దగ్గర గాలి కొద్దిగా వేడిగా ఉంటుంది. దాటిన తర్వాత మనం ఇక్కడ కొండల ఏరియాలోకి వచ్చేసి చెట్లు ఉన్నాయనుకోండి చుట్టూ, ఆ ఏరియాలోకి వెళ్తుంటే మనకి చుట్టూ మంచు కానీ లేదంటే చాలా చల్లగా అయిపోయి చలి అనేది చాలా ఎక్కువగా వేస్తుంది. మనం ఎట్లాంటి ట్రెక్కింగ్కి వెళ్తున్నప్పుడు మనం మ్యాక్సిమం ఏంటంటే స్వెటర్స్ ఉంటాయి కదా, స్వెటర్స్ అనేవి వేసుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఇట్లాంటి చలి నుంచి ఇబ్బంది పడకుండా ఉంటాము. బట్ వెహికల్ పెట్రోల్ కండిషన్ చూసుకోండి, పెట్రోల్ అనేది మనకి ఎక్కువగా అయితే ఉండాలి. ఘాట్ రోడ్లో మనకి బండి మైలేజెస్ రావు. ఇఫ్ ఇన్ కేసు ఒక బండి ఉంది, ఆ బండికి 40 మైలేజ్ వస్తుంది అనుకుంటే ఘాట్ రోడ్లోకి వెళ్ళేసరికి 10, 15, 20 అట్లా వస్తాయి. అట్లాంటి మనకి పెట్రోల్ అనేది చాలా ఇబ్బంది అయిపోతాము. మనం ముందుగానే ఎక్స్ట్రా పెట్రోల్ కొట్టుకొని వెళ్తే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఈ ఘాట్ రోడ్ ఏరియాలో మనం చూసుకుంటే మ్యాక్సిమం స్కూటీస్ కానీ లేదంటే మంచి కండిషన్స్ ఉన్న వెహికల్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. మన కెమెరా చూడండి ఎంత ఈ ఘాట్ రోడ్లో గోత్రికి ఎలా సేక్ అవుతుంది. ఇంకా దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఒక 1 or 2 మినిట్స్లో మనకి జగత్పల్లి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. ట్రావెలింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిస్క్ ప్లేస్ ఏమైనా ఉందంటే అది ఇదేని. సో రిటర్న్లో వచ్చినప్పుడు మనకి ఇక్కడ టర్నింగ్ ఉంటుంది కదా, టర్నింగ్ దగ్గర ఒక చిన్న లోయలా ఉంటుంది. సో రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ స్లోగా అయితే రావాల్సి వస్తే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం రైట్ తిరుగుతున్నాం కదా, రైట్ తిరిగిన తర్వాత ఇక్కడ కంపలతో ఒక ఎలుగు లాంటిది కట్టి ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇది చాలా రిస్క్ అనమాట. ఇక్కడ ముందుకు వెళ్ళాక వస్తుంది. మేము రిటర్న్ వచ్చినప్పుడు అయితే చాలా అబ్జర్వ్ చేసాము, డౌన్లో మనకి బండి చాలా ఫోర్స్గా వచ్చేస్తుంది అనమాట. అసలు మనం మిస్ అయ్యి వెళ్ళిపోతాం, మాత్రం కిందకైతే వెళ్ళిపోతాము. ఈ ఘాట్ రోడ్లో ఏంటంటే మనకి వెహికల్ అనేది మనకి అన్కంట్రోల్డ్గా అయితే ఉంటుంది. నార్మల్ ఏరియాలో చూసుకుంటే వెహికల్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయి, కానీ ఘాట్ రోడ్లో మనకి వెహికల్స్ అనేవి అయితే మాత్రం ఎటువంటి కంట్రోల్ అయితే ఉండవు. వచ్చిన వెహికల్ అనేది మనం ఫుల్ బ్రేక్స్ ప్రెస్ చేసినా సరే అది కంట్రోల్ అయితే అవ్వదు. సో మ్యాక్సిమం వెహికల్ తీసుకొస్తున్నాం అనుకుంటే మాత్రం 20, 30 అట్లా మెయింటైన్ చేయండి. బట్ ఏంటంటే మన వెహికల్ అనేది డౌన్లో ఒక 60+ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం మనం ట్రెక్కింగ్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే కొద్దిగా గ్రిప్లో ఉన్న బండ్లు మరియు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కండిషన్లు ఉంటాయి కదా, అట్లాంటి వెహికల్స్ తీసుకెళ్తే మనకి ట్రెక్కింగ్ సింపుల్ అవుతుంది. అండ్ కండిషన్ వెహికల్స్ తీసుకెళ్తే మాత్రం ఇట్లాంటి కర్వ్స్ వచ్చినప్పుడు డౌన్ వచ్చినప్పుడు ఏంటంటే వెహికల్ అనేది కంట్రోల్ అవ్వదు. ప్రజెంట్ మనం ఆల్మోస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ముందుగా అయితే వెళ్ళాలి, ఒక 100 మీటర్స్ అలా వెళ్తే మనకి వ్యూ పాయింట్ వస్తుంది. సో ఈ వ్యూ పాయింట్ నుంచి ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి అనమాట, చూడడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇది రీసెంట్గానే డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు, బట్ ఎవరికైతే అంతగా తెలియదు ఇది. మనం ముందుకెళ్తే చూడండి, ఇక్కడ మొత్తం మంచుతో కూరుకునేట్లా కనిపిస్తుంది చూసారు. ఇక్కడ మన వెహికల్ అనేది ఈ ప్లేస్లో స్టాప్ చేసేసి బై వాక్ అయితే వెళ్దాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో కన్స్ట్రక్షన్ అవడం వల్ల మనకి లోపల వెహికల్ తమ్ముడు ఏంటిది? మనం పొద్దున్న మంచిగా వస్తే మంచిగా అంత మంచిగా అనిపిస్తుంది తెలుసా కార్తీక్? చూడు అంత మంచిగా. ఇప్పుడు ఎలా ఉందో మనకి పొద్దున్న వస్తే చుట్టూ అలానే ఉంటుంది, మొత్తం మంచుతో ఉంటుంది అనమాట. మన రేటు రావడం వల్ల మనకు తెలిసింది మంచి లేదు. ఎంత జగత్పల్లి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మనం మార్నింగ్ టైం వస్తే మంచి ఫుల్ ఫాగ్తో ఉంటుంది. ఇప్పుడు మన ఫాగ్ ఎలా కనిపిస్తుంది, ఫాగ్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా? కొద్దిగా ముందుకు వెళ్ళాక ఇక్కడ మనకి పైనుంచి చూడడం కోసం అని చెప్పేసి వ్యూ పాయింట్కి ఇక్కడ స్టెప్స్ అనేవి కట్టారు. దీనికి ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. చుట్టూ ఏంటంటే మనకి ఇక రింగ్ టైప్ కడతారు. రింగ్ టైప్ కడితే ఎవరైనా విజిటింగ్ ప్లేస్కి వచ్చిన వాళ్ళు చూసేటప్పుడు బయటికి పడిపోకుండా అట్లా సేఫ్టీ కోసం అని చెప్పి వీలైతే ఇక్కడ బౌండరీ అంతా కడతారు. మనం ఇక్కడ చూడండి, చుట్టుపక్కల లోయల ప్రాంతం కనిపిస్తుంది కదా, మనం ఇక్కడ ప్రజెంట్ ఈ ఇల్లు యొక్క హై రేంజ్లో ఉన్నామన్నమాట. చుట్టూ మనకి ఫాగ్ అనేది కనిపిస్తుంది, సన్ రైజ్ అనేది అప్పుడే పడుతుంది చూసారా, పైకి వచ్చింది. సో మనకి చుట్టూ మంచు ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న కొండలు కూడా అంతా కనిపించవు. ఏదైనా వ్యూ పాయింట్ అంటే జస్ట్ ఏంటంటే మనం ఈ యొక్క టాప్ రేంజ్కి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న సమతల ప్రదేశాలు ఉంటాయి కదా, ఆ సమతల ప్రదేశం మనం చూస్తే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి
ఏరియా ఉంది కదా, ఆ ఏరియా అనేది మనకి ఒక పాల సముద్రం వల్ల కనిపిస్తుంది. దీన్ని మనకి వ్యూ పాయింట్స్ అంటారు. వ్యూ పాయింట్స్ అంటే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం సన్ రైజ్ అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం చూసుకుంటే చాలా రకాల చెట్లు అనేవి ఉంటాయి అనమాట. మేము చాలా రకాల చెట్లు కూడా షూట్ చేసాము, వాటిని కూడా మీకు ముందుకెళ్ళాక చూపిస్తాను. ఈ టాప్ వ్యూ చూడండి, అక్కడ పల్లెటూరు ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని జూమ్ చేయడం ట్రై చేసాం కానీ కనిపిస్తలేదు. ఈ చెట్టు మధ్యలో చూసుకుంటే మనకి పల్లెటూరు కనిపిస్తుంది. ఇదంతా టాప్ వ్యూ ఇక్కడ. సో 2 కొండ మధ్య మనం చూడండి ఎట్లా పడుతుంది ఇక్కడ. ఎవరైనా సరే ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్దాం అనుకుంటే మాత్రం ఇది సీతంపేటలో దగ్గరలో ఉన్నటువంటి జగత్పల్లి వ్యూ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్సబుల్ ట్రెక్కింగే. బట్ ఏంటంటే మాత్రం వెహికల్ మాత్రం కండిషన్ అయితే ఉండాలి. ఇక్కడ కండిషన్ లేకుండా మాత్రం ఇక్కడికి వెళ్ళదు. సో రేర్ పర్సన్స్ అయితే ఇక్కడికి వస్తారు. చూసారా, మన మొక్కలు మాత్రం వచ్చాము. ఇది అంతగా ఎవరికి తెలియదు అనమాట, హిడెన్ ప్లేస్ టైప్. చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి, బట్ అవి దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక ప్లేస్ చెప్పినా కదా, అది సీతంపేట పార్క్ అని చెప్పేసి. బట్ అది అంత ఫేమస్ ఏం కాదు, బట్ అక్కడికి అందరూ వెళ్తారు. ఎందుకంటే ఇంత దూరం ఎవరు రారు, ఇంత రిస్క్ చేసేసి ఇంత ఘాట్ రోడ్లో జర్నీ చేయరు అనమాట. సో మ్యాక్సిమం అట్లాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. బట్ వీటిని కూడా ఎవరైనా సరే ఇంట్రెస్టింగ్ పర్సన్స్ ఉంటారు కదా, లైక్ ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు, వారు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే న్యూ ప్లేసెస్ని విజిట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ జగత్పల్లి వ్యూ పాయింట్కి అయితే విజిట్ చేయండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి ఫుడ్ కానీ ఏమైతే ఉండవు ఇక్కడ. మనం స్టార్టింగ్ వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా ఐటమ్స్ కావాలంటే తీసుకుని వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ మనకి లాంగ్వేజెస్ అనేది కొద్దిగా ఉంటుంది. ఈ ఏరియాలో కొంతమందికి మాత్రమే మనకి తెలుగు అనేది వస్తుంది, కొంతమందికి తెలుగు రాదనమాట. కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరికైతే వస్తుంది తెలుగు అనేది. మనకి ఏదైనా నీడ్ ఉంటే మాత్రం మనం వాళ్ళని అడగవచ్చు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. కొంతమంది ఏరియాలో ఏంటంటే కొంతమంది హెల్ప్ చేయరు, బట్ ఇక్కడ అలా లేదనమాట. ఈ హిల్లీ రీజియన్లో మనకి సవరాలు ఉంటారు. సవరాలు అంటే గిరిజనులు. ఆ గిరిజనులు అనేవాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారనమాట. మనం ఈ లోపలికి వెళ్తే ఇక్కడ ఏముందనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ వస్తే ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు అనేవి మనకి చీపుర్లు తెలుసు కదా, ఈ చీపుర్లు తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు ఈ చెట్లు. ఇంకా మనం ముందుకెళ్తే చాలా టైప్స్ ఆఫ్ చెట్లు కూడా ఉంటాయి, వాటిని కూడా మీకు చూపిస్తాను. సో ఇవి చూడండి, ఇవన్నీ చీపుర్లు తయారు చేసిన చెట్లు అనమాట. ఇవి కంట్లో పడినా సరే కళ్ళు పాడైపోతాయి. గాలికి అయితే ఇవి ఎగరవు, బట్ ఏంటంటే మనం చీపుర్లు తయారు చేసి దులిపినప్పుడు మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే మనం తీసుకోవాలి. అండ్ అదే కాదు, ఇవి మనకి తెలుసు కదా కందులు అనేవి కంది చెట్లు అనమాట. ఇవి మా పొలంలో అయితే కంది చెట్లు వేసేవాళ్ళం చాలా. బట్ ఏంటంటే ఈ మధ్యన అయితే వేయలేదు. నేను ఏంటంటే హైదరాబాద్ వచ్చేసాను దాని తర్వాత. సో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల, ఫ్యామిలీ ఇష్యూ ఉండడం వల్ల మేమైతే వేయలేకపోయాము. సో లాస్ట్ టైం అయితే మా పొలంలో అయితే చాలా పంటలు అయితే వేసేవాడిని, బట్ ఇప్పుడు అవ్వలేదు. సో ఇవి ఏంటంటే జీడి చెట్లు తెలుసు కదా, మనం శివుడి పిక్కలు తింటాం అంటే జీడిపప్పు తెలుసు కదా. సో జీడిపప్పు చెట్లు అనమాట ఇవి. దీనికి అయితే జీడిపప్పు అనేది అవుతుంది. అండ్ ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా చాలా టైప్స్ ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయి. విజిటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ ప్లేస్ అనేది ఫ్యామిలీకి సూటబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ కార్స్ కూడా వెళ్తాయి మనకి, కార్స్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఎవరైనా ఫ్యామిలీతో కానీ విజిటింగ్ చేయాలనుకున్నా సరే ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయవచ్చు. బట్ అంటే కొన్ని జాగ్రత్తగా అయితే మాత్రం కొద్దిగా డ్రైవింగ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. ఇది చూసుకోండి, ఈ ఏరియా మాత్రం కంఫర్ట్గానే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఏరియాలో మనకి ఎటువంటి సిగ్నల్స్ అనేవి ఉండవు. మనకి సీతంపేట వరకు కొద్దిగా డౌన్ ఏరియా వరకు అయితే సీతంపేటలో సిగ్నల్స్ ఉంటాయి, కానీ ఇంకా కొన్ని ఏరియాలకు వెళ్తే మాత్రం సిగ్నల్స్ అనేవి మనకి అందవు. సో మ్యాక్సిమం ఏంటంటే మనం అందరూ కలిసి ఉండండి. ఎవరైతే మిస్ అవ్వద్దు, మిస్ అయితే మాత్రం మళ్ళీ కనుక్కోవడం కొద్దిగా ఇబ్బంది అయితే అయిపోతుంది అనమాట. నార్మల్ ఏరియా అయితే మనం కనిపెట్టగలం, కానీ ఇట్లాంటి రీజన్లో మాత్రం మనం కనిపెట్టలేము ఎవరెక్కడ మిస్ అయినా సరే. సో కొద్దిగా ముందుకైతే వెళ్దాం, మనం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మళ్ళీ చూద్దాం. సో ఇట్లా అయితే నడవడానికి అయితే చాలా అడ్వాన్స్గా అయితే అనిపించింది నాకు. అడ్వాన్స్ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాం, కానీ ఇట్లాంటి హిల్లీ రీజియన్లు, ఇట్లాంటి పొదలు ఇవన్నీ ఉంటూ నేనైతే ఇంతవరకు ఎప్పుడైతే చేయలేదన్నమాట. ఇదైతే మాత్రం నాకు చాలా అడ్వాన్సబుల్ అనిపించింది. మనకి చలికాలం వచ్చిందంటే చాలా మంది ఏంటంటే వ్యూ పాయింట్ అని చెప్పేసి అరకు కానీ లేదంటే మహేంద్రగిరి అని చెప్పేసి చాలా విజిటింగ్ ప్లేసెస్కి అయితే వెళ్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఆంధ్రాలో శ్రీకాకుళం దగ్గరలో ఉన్నవారు కానీ లేదంటే ఆంధ్రాలో ఉన్నవారు ఎవరైనా సరే విజిటింగ్ చేయాలనుకుంటే మాత్రం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరకును కూడా విజిట్ చేయవచ్చు అన్నమాట. సో శ్రీకాకుళం జిల్లాలో అరకేంటి అనుకుంటున్నారా? ఏం లేదు, మన శ్రీకాకుళం జిల్లాలో జగత్పల్లి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఇది మోస్ట్ బ్యూటిఫుల్. బట్ ఏంటంటే ఇది ఘాట్ రోడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ లోపలికైతే చాలామంది అయితే వెళ్ళారనమాట. ఇప్పటికీ ఈజీగా అయితే ఉంది ఈ వ్యూ పాయింట్. సో ఎవరైనా సరే విజిట్ చేయాలి, న్యూ ప్లేసెస్ విజిట్ చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, లేదంటే సమ్మర్ టైంలో కానీ లేదంటే వింటర్ టైంలో కానీ ఎవరైనా ఫ్రెండ్స్తో ట్రిప్ వేయాలనుకున్న వాళ్ళకైతే మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్సబుల్ ట్రిప్ అని నేనైతే చెప్తాను. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. పక్కగా అయితే మాత్రం ఈ వీడియో అనేది వాళ్ళకైతే యూజ్ అవుతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I'm stuck in living
I'm distracted, and I don't know what to do. Each time I try to get past it, in the end I think of you. Nothing's fine here without you. The sun won't shine till you come through. Till you come back, I'm missing you. Can't help myself, I'm missing you. I can't stand this life alone. Don't make sense now that you're gone. Till you come back, I'm missing you. Can't help myself, I'm missing you.